సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ నియాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆహా అది అది బోల్డ్ వింటాం కదా. సో వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అంటే మీ స్కిన్ టైప్ బట్టి లేదా మీ స్కిన్ ప్రాబ్లం బట్టి మీరు ఏది చూస్ చేసుకోవచ్చు అన్న దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే, నేను ఏ ప్రోడక్ట్ అయితే రికమెండ్ చేయట్లేదు, ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఈస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్ బేస్డ్ ఆన్ దట్. అది మ్యాటర్ అన్నమాట. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'అగ్గి ఆగస్ట్' అని ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. 31 వీడియోస్ మనకి 31 డేస్ అయితే వస్తాయి. సో డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ లైక్ ద వీడియో. యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోస్ అందరికి బూస్ట్ చేస్తుంది అప్పుడు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది నియాసినమైడ్ గురించి. ఈ నియాసినమైడ్ ఏంటంటే జనరల్లీ అందరికీ తెలిసిందే దీని గురించి. డార్క్ స్పాట్స్ గాని లేదా బ్లాక్ స్పాట్స్ గాని ఏదైనా మీ డార్క్ స్పాట్స్ గాని, బ్లాక్ స్పాట్స్ గాని ట్రీట్ చేయడానికి ఈ నియాసినమైడ్ అనే ఇంగ్రీడియెంట్ మెయిన్‌గా వాడతారు. మీ సీరమ్‌లో గాని, మాయిశ్చరైజర్‌లో గాని ఎందులోనైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు నియాసినమైడ్ అనేది. బట్ దీని మెయిన్ కాజ్ ఏంటంటే డార్క్ స్పాట్స్‌తో ఫైట్ చేయడం. సో దీనివల్ల ఏం చేస్తుందంటే యాక్నేకి కూడా అంత ఇంపాక్ట్ చూపించదు. బట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యాక్నే. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, లైక్ ఒక పార్ట్ ఆఫ్ స్కిన్ అనేది కంప్లీట్ బ్లాక్ అయిపోవడం అనేది ఆ హైపర్ పిగ్మెంటేషన్ నుంచి కూడా మీ స్కిన్ ని దూరం చేస్తుంది కొంచెం. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ నియాసినమైడ్ ఇస్ ఇట్ రెడ్యూసెస్ ఆయిల్ ప్రొడక్షన్ అనమాట. నియాసినమైడ్ వాడుతూ ఉంటే ఆ ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గి, సో డార్క్ స్పాట్స్ తగ్గాలంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గాలి కదా. సో అది కూడా జరుగుతుంది మీకు నియాసినమైడ్ లో. సో ద సెకండ్ థింగ్ ఇస్ సాలిసిలిక్ యాసిడ్. ఎస్, సాలిసిలిక్ యాసిడ్ మెయిన్లీ దేనికి వాడతారంటే యాక్నే ట్రీట్మెంట్ గురించి. మీరు ఏ ఫేస్ వాష్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే ముందు బ్రాండ్ చూసి కాదు, వెనకాతల ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి. లైక్ అందులో ఏమున్నాయి, సాలిసిలిక్ యాసిడ్ ఉందా, లైక్ మీ స్కిన్ ప్రాబ్లమ్ ఏంటి, నియాసినమైడ్ ఉందా. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు తీసుకోండి. అంతే తప్పితే ఈ బ్రాండ్ లో వాడని నేను ఎంత కాస్ట్లీ ఫేస్ వాష్ వాడానంటే అది గొప్ప కాదు. వాట్ కైండ్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ యూ ఆర్ యూజింగ్ అన్న దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది మీకు. సో దీని వల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే ఓపెన్ పోర్స్ క్లీన్ చేయడానికి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. మీ స్కిన్ ఇన్ఫ్లేట్ అవుతుంది కదా, ఇక్కడ ఒక పింపుల్ వచ్చిందన్నా లేదా యాక్నే వచ్చిందన్నా, సో దాని గురించి కూడా ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫైట్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ సాలిసిలిక్ యాసిడ్. సో థర్డ్ వన్ ఇస్ లాక్టిక్ యాసిడ్. మీరు చాలా హోమ్ ఇంగ్రీడియంట్స్ వాటిలో కూడా వింటుంటారు కదా, లైక్ పెరుగు కలుపుకొని, లైక్ విత్ శనగపిండి కానీ దేనితోనైనా సరే పెరుగు కలుపుకొని ఫేస్ రాసుకుంటే గ్లో అనేది వస్తుంది అంటారు కదా. సో పెరుగులో ఏముంటుంది, లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ కానీ అవి ఏమైనా చూస్ చేసుకుంటే మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ స్కిన్ టోన్ అనేది కొంచెం బ్రైట్ అవుతుంది. మీ స్కిన్ కొలాజిన్ అంటారు, ఆ కొలాజిన్ గురించి డెఫినెట్ గా ఒక షార్ట్ వీడియోలో డెఫినెట్ గా మాట్లాడదాం. ఆ స్కిన్ కొలాజిన్ ఏంటంటే అదొక ఇంగ్రీడియంట్ మీ స్కిన్ లో ఉండేది. సో లాక్టిక్ యాసిడ్ వాడడం వల్ల మీకు ఆ స్కిన్ కొలాజిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్. ఇట్ రిమూవ్స్ యువర్ డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్. దీన్నే మన షార్ట్ కట్ లో ఆహా అని. మనం ముందు మాట్లాడుకున్న లాక్టిక్ యాసిడ్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆహాయే. సో ఈ ఆహా వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే, యాజ్ లాక్టిక్ యాసిడ్ కూడా సేమ్ ప్రాపర్టీస్ దీనికి కూడా ఉంటాయి. లైక్ మీ స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ కొంచెం బ్రైటన్ అవుతుంది, అండ్ ఇట్ ఆల్సో ఎక్స్ఫోలియేట్స్ యువర్ స్కిన్. లైక్ మీ స్కిన్ లో ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా ఏవైనా ఉన్నా సరే రిమూవ్ చేయడానికి ఇట్ హెల్ప్స్ యూ అవుట్. అండ్ సో దట్ మీ స్కిన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆహా వాడడం వల్ల మీకు మెయిన్ అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అదర్ స్కిన్ ప్రొడక్ట్స్ గానీ ఏమైనా వాడితే అవి ఈజీగా అబ్జర్వ్ అవుతాయి మీ స్కిన్ లోకి. లైక్ యువర్ స్కిన్ గెట్స్ అడాప్టెడ్ టు ఇట్. అంటే లైక్ మీరు ఆహా ఉన్న సీరమ్స్ గానీ అలాంటివి ఏమైనా వాడడం వల్ల ఇంకేదైనా స్కిన్ ప్రొడక్ట్ అప్లై చేశారనుకోండి, అది మీ స్కిన్ కి పడతది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆహా, వై పీపుల్ యూజ్ ఆహా అనేది. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ కోజిక్ యాసిడ్. నాకు రీసెంట్ గా డార్క్ స్పాట్స్ కూడా నేను ట్రీట్మెంట్ కి వెళ్తే నాకు డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ లో నా స్కిన్ టైప్ బట్టి డాక్టర్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. సో ఇట్ ఆల్సో కంటైన్స్ కోజిక్ యాసిడ్. కోజిక్ యాసిడ్ వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది కోజిక్ యాసిడ్ అనేది. మీ స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది, ఒక మంచి రేడియంట్ లుక్ వస్తుంది మీ స్కిన్ కి ఈ కోజిక్ యాసిడ్ వాడడం వల్ల. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రీటింగ్ మెలాస్మా. మెలాస్మా అంటే ఏంటంటే ఇది ఒక హైపర్ పిగ్మెంటేషన్ వల్ల వచ్చే ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ లా అన్నమాట. డార్క్ గా ఫామ్ అవుతుంది, సో దాన్ని మెలాస్మా అంటారు. దాన్ని కూడా ట్రీట్ చేస్తుంది కోజిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ విటమిన్ సి రేంజ్. విటమిన్ సి రేంజ్ చాలా ఫేమస్ కదా అన్నిట్లో. సో ఈ విటమిన్ సి వల్ల మనకు వచ్చే మెయిన్ యూజెస్ ఏంటంటే మీ స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఇట్ యాక్ట్స్ యాస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. మీ సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేది మీ స్కిన్ మీద పడినప్పుడు ఈ విటమిన్ సి రేంజ్ అనేది ఆ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఒక ప్రో టిప్ చెప్తాను, ఇది నేను పర్సనల్ గా యూజ్ చేసి నోటీస్ చేసింది. సో విటమిన్ సి రేంజ్ వాడినప్పుడు యాక్చువల్లీ సన్ స్క్రీన్ మీరు మ్యాండేటరీగా వాడాలి. బట్ విటమిన్ సి రేంజ్ వాడుతున్నారంటే మాత్రం మీరు సన్ స్క్రీన్ వాడకపోతే మీ స్కిన్ అనేది కొంచెం డార్క్ స్టోన్ లోకి వెళ్ళడం మీరైతే అబ్జర్వ్ చేస్తారు. సో మీరు విటమిన్ సి రేంజ్ వాడిన తర్వాత దాన్ని ఒక సన్ స్క్రీన్ తో ఎండ్ చేయడం నేర్చుకోండి. అండ్ విటమిన్ సి రేంజ్ ఒక్కటే వాడుతున్నారని కాదు, మీరు ఏ ప్రోడక్ట్ వాడినా సరే సన్ స్క్రీన్ వాడడం అనేది ఒక చాలా మంచి హ్యాబిట్. దాని అడ్వాంటేజ్ మీకు ఇప్పుడు తెలియదు. ఇట్ హ్యాస్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మీరు బ్యాక్ కి వెళ్తూ ఉంటారు ఒక 5 ఇయర్స్ అలా. సో ఇప్పటికైనా ఏం లేట్ లేదు.
సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ విటమిన్ సి వల్ల ఏంటంటే మనం మాట్లాడుకున్న సన్ స్క్రీన్ ఇవి వాడడం వల్ల కూడా మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇందుకు విటమిన్ సి రేంజ్ అనేది అందరూ సజెస్ట్ చేస్తారు. మాక్సిమం అందరూ ప్రిఫర్ చేసే వన్ ఆఫ్ ద గుడ్ రేంజ్ విటమిన్ సి రేంజ్. అండ్ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. మీరు విటమిన్ సి వాడినా లేదా నియాసినమైడ్ వాడినా ఈ రోజు వాడితే రేపు తెల్లారిగా అయిపోతాయి. లేదా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. 7 డేస్‌లో పింపుల్స్ తగ్గిపోతాయి. 2 డేస్‌లో మీ స్కిన్ అనేది వైట్ అయిపోతుంది. అదంతా ట్రాష్ అది. వ్యూస్ కోసం వాళ్ళు చెప్పేది ఏదైనాను. బాడీలో ఒక పర్టిక్యులర్ ఏరియాలోనే మీరు ఫ్యాట్ కరిగించగలరు అనేది ఎంత అబద్ధమో, ఒక 2, 3 డేస్‌లో మీకు పింపుల్స్ తగ్గిపోతాయి, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి అనేది కూడా అదంతే పచ్చి అబద్ధం. ఏంటంటే మీకు ఒక రొటీన్ ఫాలో అవ్వాలి మీరు. స్కిన్ కేర్ రొటీన్ అంటారు దాని గురించి. ఒక సెపరేట్ వీడియో చేసి మాట్లాడదాం. సో, ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వడం వల్ల కొంచెం లాంగ్ రన్‌లో మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే ఫాలో అవ్వడం మీకు రేపటికల్లా కనిపించేస్తాయి అనేది కాదు. సెలబ్రిటీస్ కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీరు 'మహేష్ బాబుని' చూడండి, ఇప్పుడు చూడండి. బికాజ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దే స్టార్టెడ్ యూజింగ్ స్కిన్ కేర్ అండ్ టేకింగ్ ఇట్ మచ్ మోర్ అగ్రెసివ్‌లీ. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈ ఏజ్‌లో కూడా అంత కైండ్ ఆఫ్ రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. బికాజ్ దే ఫాలో ఎ ప్రాపర్ స్కిన్ కేర్. సో, అదే రీజన్. అంతే తప్పితే వాళ్ళేమి కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ వాడేస్తారు. సర్జరీస్ ఓకే వాళ్ళు చేయించుకుంటారు. దట్ ఈస్ సెకండరీ. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ స్కిన్ కేర్ అండ్ డైట్. లాస్ట్ వీడియోలో కూడా మనం హైలూరానిక్ యాసిడ్ గురించి మాట్లాడుకున్నాం. సో, దీని గురించి ఒక క్విక్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ కీ ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు కొంచెం నేను మాట్లాడేవి రీసెంట్‌గా కొంచెం ట్రెండ్ అవుతున్న ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీను. సో, లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దెమ్. సో, హైలూరానిక్ యాసిడ్. హైలూరానిక్ యాసిడ్ ఇదేంటంటే యాక్చువల్లీ సో, మీ స్కిన్ స్మూత్ అవ్వడంలో మెయిన్‌గా హెల్ప్ చేస్తది. ఇట్ ఈస్ ఎ మెయిన్ ఇంగ్రీడియెంట్ ఫర్ హైడ్రేషన్ ఆఫ్ స్కిన్. మీకు లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. లైక్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది వాడితే వాళ్ళకి మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని. సో, ఈ స్కిన్ యొక్క మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి మెయిన్ ఇది వాడతాం. దానివల్ల స్కిన్ యొక్క క్వాలిటీ అనేది బావుంటుంది మీకు. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది సెరమైడ్స్ గురించి. నేను వాడే సన్ స్క్రీన్‌లో కూడా సెరమైడ్స్ ఉంటాయి. ఈ సెరమైడ్స్ దేనికంటే ఎన్వైర్న్‌మెంట్ నుంచి వచ్చే డ్యామేజ్‌ని ఎన్వైర్న్‌మెంట్ వల్ల కాజ్ అయ్యే డ్యామేజ్ లైక్ యూవీ రేస్ గాని వాటి వల్ల అయ్యే డ్యామేజ్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ceramides. And it makes your skin quality better. This is the second advantage. The third thing is it improves your skin barrier. అంటే మీ స్కిన్ యొక్క క్వాలిటీ పెరగడం వల్ల ఈ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ చేంజెస్ గాని దేనికైనా సరే మీ స్కిన్ ఈజీగా అడాప్ట్ అవుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ceramides. నేను వాడే సన్ స్క్రీన్‌లో కూడా ceramides ఉంటాయి. సో, ఐ యామ్ నాట్ రికమెండింగ్ ఎనీ ఆఫ్ మై పర్సనల్ రికమెండేషన్. మీ స్కిన్ టైప్ బట్టి మీరు చూజ్ చేసుకోండి. లేదా ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ టైప్ బట్టి లేదా మీకున్న ప్రాబ్లమ్ బట్టి వాళ్ళేం చెప్తారో అదే సజెస్ట్ చేయండి. నేను కూడా డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. డాక్టర్ ఏం చెప్పారో అదే నేను సజెస్ట్ చేసి వాడుతున్నాను. అంతే తప్పితే ఐ యామ్ నాట్ ఫోర్సింగ్ యూ టు యూజ్ థింగ్స్. బట్ నేను చెప్తున్నాను మీ స్కిన్ ప్రాబ్లమ్ బట్టి ఇవి ఉన్నాయా లేదా అన్నది మ్యాండేటరీగా చూసుకోండి అని. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్. సో, ఈ గ్రీన్ టీ ఫేస్ వాషెస్ అని ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా! సో, దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ద ఫస్ట్ థింగ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. లైక్ గ్రీన్ టీలో ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే మీరు లాంగ్ రన్‌లో అది వాడుతూ ఉండడం వల్ల ఈ వ్రింకిల్స్ గాని, అంటే ఈ ముడతలు గాని ఇలాంటివన్నీ మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో, ఇది మీ గ్రీన్ టీ వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్. సో, మీ స్కిన్ అనేది చాలా మంచి కండిషన్‌లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ దట్ స్కిన్ నౌ, సో, ఐల్ డెఫినైట్‌లీ సజెస్ట్ యూ టు స్టార్ట్ యూజింగ్ దట్ గ్రీన్ టీ. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా మంది ఇవన్నీ ఏదో ఫ్యాన్సీగా ఎవరో సజెస్ట్ చేశారనో, లేదా ఏదో చేశారనో తీసుకుంటారు గానీ, ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీ కైండ్ ఆఫ్ స్కిన్ ప్రొడక్ట్స్ మీరు చూజ్ చేసుకోవడంలో. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే డెఫినైట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ.